England baseball strategy time and again has given them some wins అయితే ఇచ్చింది కానీ చాలా లాసెస్ కూడా ఇచ్చింది. బట్ బెన్ స్టోక్స్ వాజ్ అడమెంట్, బాస్బాల్ స్ట్రాటజీని నేనైతే వదలను అని చెప్పుకుంటూనే వచ్చాడు. ఈసారి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా ఒక ఫస్ట్ రెండు టెస్ట్ మ్యాచ్ల్లో పిచ్చెస్ చూసుకున్నట్లయితే మాత్రం ఫ్లాట్ హార్డ్ డెక్స్ లాగే కనిపించాయి. ఈవెన్ దో 4th and 5th డే ఆర్ యాజ్ ద మ్యాచ్ ప్రోగ్రెస్డ్ పిచ్ నేచర్ కొంచెం చేంజ్ అయినా దెర్ వాజ్ నాట్ అ బిగ్ చేంజ్. ఇంగ్లీష్ కండిషన్స్కి నార్మల్గా ఏ టూర్ టీమ్ అయినా ఇంగ్లీష్ కండిషన్స్ని వన్ ఆఫ్ ద డిఫికల్ట్ అని చెప్తారు. బట్ మన ఇండియన్స్కి ఖచ్చితంగా దే విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ ద బ్యాట్స్మెన్ హూ ఎవర్ టాప్ 6లో ఉన్నారో వాళ్ళంతా కూడా దే వర్ ఏబుల్ టు ప్లే బికాజ్ బాల్ వాస్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్ నైస్లీ అండ్ ఆల్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మన బ్యాట్స్మెన్ ఆ పిచ్చెస్ని ఎంత ఈజీగా అడాప్ట్ అయ్యారో మన బౌలర్స్ మాత్రం అంత కంఫర్టబుల్గా అంత ఈజీగా అడాప్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. దేర్ వాజ్ బుమ్రాకి తిరుగులేదు. బుమ్రా లేదంటే మన బౌలింగ్ యూనిట్ ఎంత వీక్గా ఉండొచ్చు అనే దాని యొక్క ఎగ్జాంపుల్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మనం చూసాం. మొహమ్మద్ సిరాజ్ బౌల్డ్ స్పెక్టాక్యులర్లీ, కెరియర్ బెస్ట్ ఫిగర్ అట్ 6 for 70 తీసుకున్నాడు. అండ్ దట్ టు ఇంగ్లాండ్లో. సిరాజ్ పైన ఇన్కన్సిస్టెంట్గా వేస్తాడు, లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయడు, అప్పుడప్పుడు హీ కెన్ లూజ్ ఇట్ అని ఫ్యాన్స్ చెప్పినా సరే ద వన్ థింగ్ దట్ వీ ఆల్ హ్యావ్ టు అగ్రీ ఇస్ సిరాజ్ ఈజ్ రిలెంట్లెస్. డే అంతా బౌలింగ్ చేయమన్నా హీ క్యాన్ బౌల్. దాంట్లో మాత్రం హీ షుడ్ బీ గివెన్ ద డ్యూ క్రెడిట్. ఇలా ఉన్న సిరాజ్కి అదర్ సైడ్ బుమ్రాకి ఎలా సిరాజ్ ఆర్ షామీ హెల్ప్ చేసేవాళ్ళు, ఇప్పుడు బుమ్రా లేనప్పుడు సిరాజ్కి మాత్రం ఆ హెల్ప్ దొరకడం లేదు. దానికి మెయిన్ కారణం ప్రసిద్ కృష్ణ. ఐపీఎల్కి గుజరాత్ టైటన్స్ తరపున మోర్ దెన్ 15 వికెట్స్ ఈ ఐపీఎల్ 2025లో తీసుకున్నాడని స్ట్రైట్ అవే హీ వాజ్ కాల్డ్ అప్ ఫర్ ద ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్. కానీ లాజిక్తోనే తీసుకున్నారు. హీ హ్యాస్ ద హైట్, హీ క్యాన్ బౌల్ దట్ పేస్. ఒక 140 to 145 అట్ ద హార్డ్ డెక్ హీ కెన్ హిట్ ఇట్. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ప్రసిద్ కృష్ణకి లైన్ అండ్ లెంత్ హీ ఈజ్ నాట్ రియలీ వెరీ కన్సిస్టెంట్. ఫస్ట్ టెస్ట్లో చూసుకున్నట్టయితే ప్రసిద్ కృష్ణ వాజ్ స్మాక్డ్ బై ద ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ఆల్ రౌండ్ ద పార్క్. సెకండ్ టెస్ట్ కూడా అదే సీన్. దెర్ ఈజ్ నిన్న జేమీ స్మిత్ ప్రసిద్ కృష్ణని ఒకే ఓవర్లో 25 runs కొట్టాడు. దట్ ఈజ్ T20 ఫార్మాట్ లాగా ఒక టెస్ట్ మ్యాచ్ ఎక్కడన్నా మూడ్లో కనిపించింది అంటే దట్ వాజ్ ఇంగ్లాండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్. అదే వాళ్ళ బేస్బాల్ స్ట్రాటజీ. ఆ బేస్బాల్ స్ట్రాటజీకి మన ఇండియన్ బౌలర్లు తలంచకపోయినా ప్రసిద్ కృష్ణ మూలంగా మన హోల్ బౌలింగ్ని ఎంతో కొంత క్రిటిసైజ్ చేయకుండా ఉండలేకపోతున్నాం. దట్ ఈస్ ద రీజన్ వై ప్రసిద్ కృష్ణ మైట్ నాట్ బీ దేర్ ఫర్ ద థర్డ్ టెస్ట్. అండ్ ఆల్సో ఒక అన్ఫార్చునేట్ రికార్డ్ ప్రసిద్ కృష్ణ నమోదు చేసుకున్నాడు తన పేరు మీద. ఇన్ 148 years ఆఫ్ టెస్ట్ క్రికెట్ హిస్టరీ ఇప్పటిదాకా ఏ బౌలర్కి లేనంత వరస్ట్ ఎకానమీ రేట్, అంటే మినిమం 500 డెలివరీస్ వేసిన బౌలర్ల నంబర్స్ చూసుకుంటే ప్రసిద్ కృష్ణ హ్యాస్ ద వరస్ట్ ఎకానమీ రేట్. హీఈస్ కరెంట్లీ అట్ 5.45 విచ్ ఈస్ నాట్ అ గుడ్ నంబర్ అట్ ఆల్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒక స్పెల్లో హీ బౌల్డ్ 6 overs అండ్ హీ హాస్ గివెన్ 60 runs. ఇంకొక స్పెల్లో కూడా హీ వెంట్ ఫర్ మోర్ దెన్ 5 runs. ఓవరాల్గా ప్రసిద్ కృష్ణతో మాత్రం దేర్ వర్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. మేబీ దట్స్ ద రీజన్ వై జస్ప్రీత్ బుమ్రా ఈ టెస్ట్కి రిలాక్స్ అయినా వీ వర్ ఏబుల్ టు డామినేట్ ద ఇంగ్లీష్ బౌలర్ అండ్ ద బ్యాట్స్మెన్. వాట్ హ్యాపన్స్ టు ప్రసిద్ కృష్ణస్ ఫ్యూచర్ విత్ ద రెడ్ బాల్ అనేది చూడాల్సి ఉంది. లెట్స్ హోప్ దట్ హీ బౌన్సెస్ బ్యాక్. అట్లీస్ట్ 4th innings అన్నా బౌన్స్ బ్యాక్ అవుతాడని కోరుకుందాం. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ 3 tests, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రసిద్ కృష్ణ. ప్రసిద్ కృష్ణ బౌలింగ్పై మీరేమనుకుంటున్నారు? ప్రసిద్ కృష్ణ ఇలా ఐపీఎల్ నుంచి స్ట్రైట్ అవే టెస్ట్ క్రికెట్లోకి రావడంపై మీరు ఎలా చూస్తారు? ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.